హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం డ్రై మటన్ చిక్కుడుకాయ కర్రీ తయారు చేద్దాం. దీనికోసం కొద్దిగా కొత్తిమీరను తీసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇంచుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 1 నిమిషం పాటు వేపుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన డ్రై మటన్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. మీరు కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మిక్సర్ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకోవాలి. మటన్ ఉడకడానికి సరిపడా నీళ్ళని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో మటన్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి. నేనైతే 5 విజిల్ పెట్టాను. విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చిక్కుడుకాయ మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.